ఇందాక ఆవిడ తులసి మొక్క దగ్గరికి వెళ్ళింది కదా, వీడు అంతకన్నా ముందు లేచి వేరే కార్యక్రమం చక్కబడ్డాకి వెళ్ళాడు. ఏం చేద్దాం అనుకున్నాడో లేదు. అప్పుడు అక్కడ వాడిని పాము వేసేసింది. అప్పుడు ఆవిడ అక్కడే ఉంటుంది, యంగ్ ఉమెన్. మరి ఆవిడకి కూడా కోరికలు ఉంటాయిగా. ఆవిడ కిందకు చూస్తే, పక్కకు చూస్తే, అరే కిందకి పక్కకి చూసేది మీరా? అసలు స్త్రీకి పునర్వివాహమే బంద్ లేనే లేదు కదా శాస్త్రంలో. మరి ఉంటే నిజమే, ఉంటే అది పరువు తీసేస్తుంది. వేరే వాళ్ళు తెలియదు నీకు పరువు పోతుంది. కాబట్టి ఏం చేయాలి? పరువుని చంపేద్దారా, పరువుని చంపేద్దాం. ఈ అమ్మాయే లేదనుకో ఆ సమస్య ఉండదు కదా. ఆ అమ్మాయిని ఎలా చంపుతాం? హత్య అయిపోదా? హత్య కానిస్తామా మనం? దానికి ఒక కథ ఉంటుంది కదా. సో ఏ స్త్రీ అయితే సతీగా సగమనం చేస్తుందో అని ఎలా మళ్ళీ మొదలు పట్టేస్తారు. ఆ విధంగా సతీ సహగమనం వచ్చింది. దట్ వాజ్ ద ఫస్ట్ ఆనర్ కిల్లింగ్ ఇన్ దిస్ కంట్రీ. అది తొలి పరువు హత్య. అవే పరువు హత్యలు సభ్య సమాజంలో ఉన్న మనం, చదువుకున్న మనం, జ్ఞానవంతులమైన మనం చూస్తుండగా చంపేస్తున్నారు. వర్ణ సంక్రమం కోసం కాపలా ఎవరిని పెడుతున్నారు? స్త్రీని పెడుతున్నారు. పాతివ్రత్యాలు ఎందుకు వచ్చాయి? వర్ణ సంక్రమం జరగకుండా చూడడం కోసం. కాబట్టి హిందూ కోడ్ మీద ఎందుకంత విరుచుకుపడ్డారు? వర్ణ సంకరం జరిగిపోతుంది, హిందూ సమాజాన్ని నిలువుగా చీరేస్తున్నాను అన్నారు. దీన్ని కలుపుదామని ప్రయత్నం చేస్తుంటే చీల్చడం ఏమిటయ్యా? ఆయన దీన్ని వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. మీరు అసలు హిందూ కోడ్ బిల్లో అది చర్చకు వచ్చినప్పుడల్లా వచ్చిన ప్రశ్నలు, ఆయన ఇచ్చిన సమాధానాలు, వివిధ దేశాలు ప్రతి సమాధానంతోనూ కూడా హౌస్ సంతృప్తి పడేది. ఎవ్రీ టైం ఆయన ప్రజ్ఞతో, బుద్ధుడు చెప్పినట్టు ప్రజ్ఞ మెజారిటీ. ఎప్పుడు మనం చదువుకున్నవాడు మైనారిటీ అంటాం, జ్ఞానానిదే మెజారిటీ కదా. మైట్ ఈజ్ రైట్ అని తిరిగే రోజుల్లో కత్తి ఉన్నవాడే, యోధుడే రాజు అని తిరిగి విర్రవీగిన రోజుల్లోంచి బుద్ధిమంతుడే యోధుడు. భుజబలము కన్నా బుద్ధి బలము గొప్పదని మీరేగా చెప్పారు. కాబట్టి అడ్డంగా ఒక 2000 కోట్లు సంపాదించేసి రోడ్ల మీదకి వచ్చి మెజారిటీని సంపాదించేస్తానంటే అయిపోద్దా? ఆ ధనానికి జ్ఞానం ఎదురెళ్ళనంత కాలమే. జ్ఞానం ఎదురెళ్ళిందనుకో తోకాడిస్తూ ధనం వెళ్ళాల్సింది. ఆయన రాజ్యాంగ సభలో మనకి ఇన్ని అధికరణాలు తెచ్చిపెట్టారు. రాజ్యాంగాల్లో ఆయన మెజారిటీ కాదు. అసలు అప్పుడు ఆయన న్యాయశాఖ మంత్రి అంటాం మనం. ఏం గవర్నమెంట్ అప్పుడు ఉన్నది? కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కాదు, బ్రిటిష్ గవర్నమెంట్ కూడా కాదు. ఇట్ వాజ్ ఎ నేషనల్ గవర్నమెంట్. అన్ని పార్టీలతో కలిపి ఏర్పడ్డటువంటి ప్రభుత్వం. బ్రిటిష్ వాడు స్వరాజ్యం ఇచ్చేసాక వెంటనే గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుతుంది? ఎలక్షన్ జరిగిపోతాయి వెంటనే. ఇండైరెక్ట్ రిప్రజెంటేషన్తో పార్టీస్కి ఒక్కొక్క పార్టీ నుంచి ఇంతమందిని పెట్టుకున్నారు. కాబట్టే ఇతర పార్టీల నుంచి కూడా నెహ్రూ ఆహ్వానించాడు. ఆయన మళ్ళీ ఎలక్షన్స్ రాకపోతే ఒక్కొక్కడిని ఒక తన్నకపోతానని చూస్తున్నాడు ఆయన. అసలు హిందూ కోడ్ బిల్లు రాకపోవడానికి కూడా ప్రధాన కారణం రాబోయేటువంటి ఎన్నికలు, ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్.